మన శంకర వరప్రసాద్ సినిమా సంచలనం సృష్టించింది. నేను మామూలుగా ఏ సినిమాలకి రివ్యూలోను మొన్న ఏదో గర్ల్ ఫ్రెండ్ సినిమాకి ఏంటో చెత్త సినిమా అని చెప్పి అనసూయను ఆవిడేదో మాట్లాడిన దానికి అంత చెత్త సినిమా లేదో ఆడపిల్లల్ని ఇలా మగపిల్లల హాస్టల్కి పంపించారు అది ఇదని మాట్లాడాను. దాని తర్వాత ఏవో సినిమా బాగుంది కదా అని చెప్పి మొదలుపెట్టి మాట్లాడటం స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి చాలా బాగుంది మేడం, మేము చూసాం మేడం, మీరు మంచి రివ్యూ ఇచ్చారు. రివ్యూ కాదండి అది, నేను కూడా చాలా సంవత్సరాలు 5-6 ఏళ్ల తర్వాత సినిమా చూశాను. ఎప్పుడూ అసలు గుర్తు కూడా లేదు, నేను సినిమా హాల్కి వెళ్ళిన గుర్తు కూడా లేదు ఈ మధ్యకాలంలో, ఆ సంవత్సరాలలో అస్సలు గుర్తులేదు. అలాంటిది దేనికి నచ్చింది అంటే రొటీన్ స్టోరీని, అందరి ఇళ్లలో అందరూ సినిమాల్లో ఉన్న స్టోరీని అది. అందరు హీరోల కోసం పోట్లాడుకుంటుంటారు కదా, మా హీరో గొప్పవాడు మా హీరో గొప్పవాడు అని పోట్లాడుకుంటారు కదా. వెంకటేష్ గారును చిరంజీవి గారు కలిస్తే ఎంత మంచి కామెడీ పండించారు చెప్పండి. అలాగే మహేష్ బాబు వెంకటేష్ కానీ, అలా ఇద్దరిద్దరు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసినా కానీ అలా ఎంత బాగుంటాయి ఇద్దరిద్దరు కాంబినేషన్లు. కానీ మీరే కొంతమందే మా అభిమాని మా 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 అభిమాని టికెట్లు దొరకలేదు అని మీరు ఊరికే బట్టలు చింపేసుకోవడం కొట్టుకోవడాలు చేయమాకండి. వాళ్ళందరూ ఒకటే, మనందరం ఒకటే. అందరి సినిమాలు వచ్చినప్పుడు మంచిగా ఆదరిస్తే మంచిగా ఉంది. ఇప్పుడు చిరంజీవి అభిమానులు అందరూ చిరంజీవి సినిమా చూశారు, రేపొద్దున ప్రభాస్ గారిదో జూనియర్ ఎన్టీఆర్ గారిదో రామ్ చరణ్ గారిదో బన్నీదో ఎవరి సినిమా అవ్వగానే మళ్ళీ అందరు కలిసి చక్కగా చూసేయండి, అయిపోతుంది. దానికోసం కొట్టుకోవడం ఎందుకు. చిరంజీవి గారి సినిమాలో నచ్చింది ఏంటి అంటే కామెడీ చాలా బాగుందండి. నయనతార అందరు చూసిన సినిమానే. నయనతారను ఆయన ఒక కూర్చుని ఉంటే ఒక అమ్మాయి ఉంటుంది, ఎందుకే మీ ఆయన కొడుతుంటే వాడికి విడాకులు ఇచ్చేకి ఎందుకు కూర్చున్నావంటే, నువ్వు మాత్రం ఏం చేసావు అమ్మా అని అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. సార్ నేనేం ఊరుకోలేదు, కుక్కర్తో కొట్టాను, ఐరన్ బాక్స్తో వాత పెట్టాను, గోడతో రెక్కాను అంటే ప్రాణం తీయటం తప్ప అన్ని పనులు బ్రహ్మాండంగా చేసావు కదమ్మా, ఇంకా ఏం చేయలేదో నువ్వు బాధపడుతున్నావు అని చెప్పి అడుగుతాడు ఆయన. ఇంకో ఆవిడని అడిగితే, యూట్యూబర్ నందుని అడిగితే, మీ ఆయన పేరు ఏంటి అంటే, మా ఆయన పేరు పప్పి అంటే, పప్పినా పప్పి అంటే 3 పేరు అంటే, సరే మా ఆయన పేరు పప్పి, నా కుక్క పేరు అలెగ్జాండర్ అని చెప్తుంది. నెక్స్ట్ మనం చింపు తర్వాత ఏమైనా కుక్క తెచ్చుకుంటే మాత్రం అలెగ్జాండర్ అని పెట్టుకుందాం అండి మనం కూడా, పేరు చాలా బాగుంది. అది గుర్తుండిపోతుంది మనకి, ఆ సినిమా చూసిన దాంట్లో అలెగ్జాండర్ అనే కుక్క ఒకటి ఉంది అని చెప్పి. అది పరిస్థితి. ఇంకో లాయర్ మాత్రం నా భర్త ఎప్పుడు బయటకు వస్తాడా, మళ్ళీ 6 నెలల పాటు ఇంకా ఇవేవో సెక్షన్స్ యాడ్ చేసి పంపిస్తుంటాను జైలుకి అని చెప్తుంది. అమ్మ చట్టాలు వచ్చింది ఆడవాళ్ళకి వాళ్ళ హక్కులు కాపాడుకోవడానికి, కానీ భర్తల హక్కులు చంపేసి వాళ్ళని జైలుకి పంపించడానికి అన్నమాట అని చెప్పి అంటారు. అది చాలా బాగుంది. ఇంకోటి, భార్యాభర్తలు విడిపోతే తల్లిదండ్రులు కారణం అవుతారని బాగా చెప్పారు. అవతల చిరంజీవి గారి తల్లి గొప్పగా చెప్తుంది, భార్యాభర్తల మధ్యలోకి ఇంకోటి వచ్చి సలహాలు ఇచ్చినా, ఇంకోటి వచ్చి కాపురాలు బాగు చేయాలనుకున్న ఆ కాపురాలు నిలబడం మీకు మీరే సరి చేసుకోవాలమ్మా అని చెప్పడం నాకు చాలా నచ్చింది ఆ సినిమాలో. నిజమండి, ఊరికే ఇప్పుడు నయనతార తండ్రి ఏం చేశాడు, కూతుర్ని విడదీసేసి అల్లుడిని విడదీసేసి వేరే పెళ్లి చేయాలని మనవాళ్ళకి ఎక్కేసి చెప్పి అలా ప్రతి కుటుంబాల్లో జరుగుతున్నాయి. అందుకని పెద్దవాళ్ళంటే ఆదర్శంగా కనపడి పిల్లల జీవితాలు వాళ్ళు చక్కగా సరయ్యేటట్టుగా ఉండేటట్టుగా ఉండాలి తప్ప, పిల్లలకి తండ్రులు లేకుండా, భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళకి ఇష్టం లేకుండా, ఎవరి సంసారాలు వాళ్ళు ఎవరి జీవితాలు వాళ్ళు అన్నట్టు విడిపోవడం ఇవన్నీ చేస్తున్నారు. విడిపోయిన భార్యతో కూడా కలవచ్చు అని చెప్పి నిరూపించారు. దయచేసి ఎవరన్నా ఉంటే విడాకులు తీసుకున్నా కూడా వేరే వాడిని ఎవరినో ముక్కుమొహం తెలియని వాడిని చేసుకుని మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి అడ్జస్ట్ అయ్యే బదులు చక్కగా తెలిసిన వాళ్ళిద్దరూ మీ అభిప్రాయాలు తెలుసు, మీ బాధలు తెలుసు, అలాంటప్పుడు ఒక్కసారి కలవటానికి ప్రయత్నం చేయండి. పిల్లల కోసమైనా. విడిపోవడం చాలా తేలికండి, కలవటం అనేది చాలా పెద్ద విషయం. ఈ సినిమాలో నాకు నచ్చింది కూడా ఇంకోటి, ఈ రోజుల్లో చాలామంది విడిపోతున్నారు, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల కోసమైనా ఒక వారం ఒకళ్ళ ఇంట్లో ఒక వారం ఒకళ్ళ ఇంట్లో అని కాకుండా వేరే అమ్మాయిని తెచ్చుకుని వేరే అబ్బాయిని తెచ్చుకుని మనకి మళ్ళీ కలిసి ఉండి ఇబ్బంది పడే బదులు మళ్ళీ మీరు మంచి ఆలోచనతో కలిసే విధంగా ఏమైనా ఏర్పాట్లు ఉంటే చూసుకోండి ప్లీజ్. ఓకే, పిల్లలు కూడా తల్లిదండ్రులకి చిన్నపిల్లలైనా వాళ్ళని ఎలా కలపాలని చూశారు. అలాగే మీరు కూడా మీ అమ్మా నాన్నని చక్కగా కలిస్తే బాగుంటుంది అనుకోండి, కానీ కొత్త డాడీ వస్తే బాగుంటుంది, కొత్త మమ్మీ వస్తే బాగుంటుంది అని అనుకోమాకండి.
ఎప్పుడైనా అర్థం చేసుకునే వాళ్ళు పాత వాళ్ళే బాగుంటారు. కొత్త వాళ్ళని అర్థం చేసుకోవడం కష్టం, వాళ్ళు మనతో వచ్చి ఉండటం కష్టం, మీరు వాళ్ళతో ఇమ్మటం కష్టం, అన్నీ కష్టంగానే ఉంటాయి. ఆలోచించండి ఒకసారి. ఎప్పుడైనా సరే కుటుంబాల్లో అన్న తర్వాత బోల్డ్ గొడవలు తగాదాలు ఉంటాయి. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఎంటర్ అవ్వడం వల్ల చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు విడిపోతున్నారంట. నేనైతే వాళ్ళు కల్పించుకోకుండా ఉంటే బాగుండు. నాకు తెలిసిన ఫ్యామిలీ కూడా అన్న వదిన కోసం ఒక అమ్మాయిని వదిలేశాడు, భార్యని. కొడుకున్నాడు, వదిలేశాడు వాడు. అన్న వదిన ముఖ్యం, వాళ్ళకి ఇల్లు కొంటాడు, వాడి పిల్లలను చూస్తాడు, వాళ్ళకే అన్నీ చేసి పెడుతుంటాడు. అమ్మాయిని ఈరోజు కోర్టు చుట్టూ తిప్పిస్తున్నాడు విడాకులు కావాలని. అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు కదండి. ఒక ఆడపిల్ల జీవితం పాడు చేయకూడదు కదా. అన్న వదినే కావాలనుకుంటే వాళ్ళతో పాటు ఉండిపోవచ్చు కదా. పెళ్లి చేసుకోకుండా ఉండిపోతే ఈ అమ్మాయి జీవితం నాశనం అవ్వదు కదా. ఈ అమ్మాయి జీవితం నాశనం అయింది కాకుండా ఇంకో పిల్లాడి తండ్రి లేని వాళ్ళలాగా ఎవరో పోషిస్తే, లేకపోతే ఎవరో ఇంట్లోనో భోగిపళ్ళు పోస్తేనో, లేకపోతే ఇంకోళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చి బర్త్డే ఫంక్షన్ చేస్తేనో గడపాల్సిన అవసరం వాడికి ఏంటి? వాడికి ఎందుకు తేవాలి అలాంటి పరిస్థితి? అవతల వాళ్ళ వదిన కూడా ఆవిడ చేసిన పని ఇది కరెక్ట్ కాదు. ఎప్పటికైనా ఆవిడికి తగులుతుంది ఈ శాపం. ఈ ఆడపిల్ల శాపం అనేది ఖచ్చితంగా తగులుతుంది ఆవిడికి. పిల్లలు ఇట్లాగే అయిపోతారు, వాళ్ళ పిల్లలు కూడా. అంటే నేను శాపనార్థాలు పెట్టట్లా, దేవుడు అనేవాడు చూస్తుంటాడు కదండి. మనం చేసే పనులు దేవుడు ఖచ్చితంగా చూస్తాడు, చూడకుండా ఉంటాడా? ఒక కుటుంబాన్ని, ఒక భార్యాభర్తల్ని విడదీసి 5 ఏళ్ల పిల్లాడికి తండ్రి లేకుండా చేసిన అమ్మాయి వాళ్ళ పిల్లల్ని దేవుడు చూడకుండా ఉంటాడా? అందుకే అంటారు మనం చేసే మంచే మన పిల్లలకు వస్తుంది అని. ఊరికే అంటారు ఎవరు. మనం ఎప్పుడు మంచి పనులు చేస్తామో అది మన పిల్లలకు ఖచ్చితంగా కాపాడుతూ ఉంటుంది. లేకపోతే నీ మూలంగా, నీ అన్నా వదిన మూలంగా సొంత భార్యని మెడబెట్టి బయటికి గెంటేసి ఈరోజు వాళ్ళని అనాథలను చేసి వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఆ అమ్మాయిని చూసుకునే పరిస్థితి తెచ్చారు. అది పరిస్థితి. ఈ సినిమాలో చెప్పే నీతి కూడా అది. అందరూ 70 మంది 80 మంది ఒకే కుటుంబ సభ్యులు అందరూ కలిసి వెళ్తున్నారంటే అదేమో ఉమ్మడి కుటుంబ సినిమా కాదు. అదేమి జనాల్లో బాగా ఉమ్మడి కుటుంబాలు ఎలాగే ఉండాలి, అన్నగారి మాట వినకూడదు, వినాలి, తండ్రి మాట జవదాటకూడదు అన్న సినిమా కాదది. మంచిగా భార్యాభర్తల బంధం, పిల్లలు తండ్రిని కలపాలనుకునే బంధం అన్ని సినిమాల్లో వచ్చింది. కానీ ఈ రోజుల్లో వచ్చిన సినిమాల్లో ఎలాంటి మెసేజ్లు లేకుండా ఎవడు ఇష్టం వచ్చినట్టు నరుక్కుంటూ వెళ్తే ఒకేసారి 1000 మందిని నరుక్కోవడం, చంపుకుంటూ వెళ్తే ఒకేసారి 1000 మందిని చంపుకుంటూ వెళ్ళిపోవడం, ఒక గర్ల్ ఫ్రెండ్ కోసం పువ్వు పుచ్చుకుని పరిగెత్తడం, ఇవే కదా సినిమాలు. జనరేషన్లో మార్పులు తేవాలి కదా. సమాజంలో యూత్ ఎలా నష్టపోతున్నారో చూపించాలి కదా. అంతేకాదు నేనేం చిరంజీవి అభిమాని కాదు, నాకేమీ సినిమాల మీద ఇంట్రెస్ట్ కాదు. ఒక సినిమా మంచిగా మనం చూసాము అంటే అది ఖచ్చితంగా బాగుంటే జనాదరణ ఖచ్చితంగా ఉంటుంది. ఎంతోమంది కుటుంబాలతో ట్రాక్టర్లు వేసుకుని, ఇన్నోవాలు వేసుకుని, బళ్ళు వేసుకుని, కార్లు వేసుకుని చక్కగా వెళ్తున్నారు. వెళ్ళండి, చాలా మంచి సినిమా. ఇలాంటి సినిమాలు ఆదరించాలి, నేర్చుకోవాలి కూడా. భార్యాభర్తలు విడిపోయినా సరే కలిసి ఉండాలని నేర్చుకోండి. పిల్లల కోసం కొన్ని చేయాలి, భార్య కోసం కొన్ని చేయాలి. అది లాస్ట్కి ఆయన ఏం చేశాడు, అల్లుడింటికి ఇల్లరికం వెళ్ళి మామగారే బట్టలు వేసుకుంటున్నాడు. నీకు డబ్బు ఉంది కదా, అహంకారం ఉంది కదా, ఏదైనా చేద్దామంటే ఆడపిల్ల మనశ్శాంతిగా ఉండటం కావాలి కానీ, ఆడపిల్ల భర్తతో ఉండటం కావాలి కానీ, నీ డబ్బు నీ హోదాలు ఎక్కడ ఉపయోగపడవని ప్రతి పెద్ద మనిషి తెలుసుకోవాలి. అంతే కదా. మన వరప్రసాద్ సినిమా ఈ రకంగా పెద్ద సంచలనం అయిపోయింది. అది పరిస్థితి. అంతేగాని నేను రివ్యూలు ఇవ్వాలి సినిమాకి. సినిమాని చూసి నేర్చుకోండి అని చెప్పాను అంతే. ఓకేనా?